కాణిపాకంలో ప్రధాన ఆలయం మినహా ఎక్కడైనా ఫోటోలు తీసుకునే హక్కు భక్తులకు ఉంటుందని ఆలయ ఈవో పెంచల కిషోర్ అన్నారు. ఆదివారం కాణిపాకంలో ఈవో మీడియాతో మాట్లాడుతూ, గత కొన్ని రోజుల క్రితం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఫోటో చిత్రీకరణ చేసిన భక్తునికి అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తికి మధ్య జరిగిన వాగ్వివాదం. ఆ వివాదంపై ఈవో పెంచల కిషోర్ స్పందించారు. వెంటనే ఆ టెండర్ను రద్దు చేసి భక్తులకు ఎక్కడైనా ఫోటోలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఈవో తెలియజేశారు. ఆ సమయంలో ఒక టెండర్ ఇష్యూ చేయడం జరిగింది. అప్పుడున్న దేవస్థానం యాజమాన్యం వాళ్ళు దీని టెండర్ ప్రకారము ఇక్కడున్న ఆవరణలో ఫోటోలు తీసుకొని ప్రింట్ తీసి యాత్రికులకు కానీ భక్తులకు కానీ ఇచ్చేటట్టు దానికోసం వాళ్ళు సుమారుగా 21 lakhsకి టెండర్ పాడుతున్నారు. సో ఇక్కడ దీనివల్ల ఈ టెండర్ వలన ఇక్కడికి వచ్చే యాత్రికులు సెల్ ఫోన్లలో వాళ్ళు సొంతంగా చిత్రీకరించడానికి లేదనే కండిషన్తో ఇచ్చారు. అందువల్ల టెండర్దారుడు ఇక్కడ ఉన్న యాత్రికుల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు. సెల్ ఫోన్లు తీయకూడదు, మా కెమెరాతోనే తీసుకోవాలి అని రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. అది అంతకుముందున్న కొంతమంది యాత్రికులు ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ టెండరు ఎవరైతే పాడుకున్నారో ఆ వ్యక్తి అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, అవి ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఆ టెండర్ దానితో మాట్లాడి యాత్రికులకి భక్తులకి అసౌకర్యంగా ఉంది కాబట్టి అతన్ని రిక్వెస్ట్ చేసుకున్నాము. అతనికి కావాల్సిన నియమ నిబంధనల ప్రకారం ఒకవేళ ఆర్థికంగా అతను నష్టపోయింటే దాని గురించి ఆలోచిద్దాము. ముందు యాత్రికుల్ని భక్తుల్ని ఫోటోలు తీసుకోవడానికి అనుమతించమని చెప్పాం. ఆయన దగ్గర రిటర్న్గా తీసుకున్న తర్వాత భక్తులు అనుమతిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా వచ్చి స్వేచ్ఛగా సెల్ ఫోన్లలో వాళ్ళ సెల్ ఫోన్లోనే ఫోటోలు తీసుకుంటారు. సో ఇది ఇట్ వాజ్ గట్ రెక్టిఫైడ్. అందరికి కూడా భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తపరిచారు. 2-3 యాత్రికులతో కూడా భక్తులతో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. ఒకవేళ టెండర్కి ఎవరైతే పాడారో వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా నష్టం జరిగితే అది వీళ్ళకు ఆఫ్టర్ దట్ ఇష్యూ లెటర్ స్టేజ్. ఇప్పుడు మాత్రం అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ ఏరియాలో సెల్ ఫోన్లో చిత్రీకరించుకోవడానికి, సెల్ ఫోన్లో ఫోటోలు కానీ వీడియోలు తీసుకోవడానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు.